హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మీకు ఒక చిన్న జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. నోటిఫికేషన్ అయితే చిన్నదే కావచ్చు, బట్ నోటిఫికేషన్ ఉన్న పోస్టులు అనేవి చాలా యూస్ఫుల్ పోస్టులు అండ్ ఆల్సో ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు. కాంపిటీషన్ రిమైనింగ్ మేజర్ జాబ్ నోటిఫికేషన్స్తో చూసుకుంటే చాలా చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్స్కి అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయితే జాబ్ గెట్ షెడ్యూల్లో మీరు 50% అడ్వాంటేజ్ అనేది గెట్ చేసినట్లయితే శాలరీస్ కూడా మనకి 50,000 రూపీస్ వరకు కూడా ఉండడం అయితే జరుగుతాయి. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఎటువంటి పోస్టులు ఉన్నాయి, వాటి వివరాలు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ అయితే ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోండి. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం నుంచి రిలీజ్ అవడం అయితే జరిగింది. ఇక నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల వివరాలు చూస్తే నోటిఫికేషన్లో చెప్పుకోవడానికి మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి వేరియస్ కేటగిరీలకు సంబంధించిన ఒక 10 డిఫరెంట్ పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి నోటిఫికేషన్లో. బట్ మీకు ఒక విషయం తెలిసిందే కదా, నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నా సరే మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏంటి అనే దాని వివరాలు మాత్రమే మనం తెలుసుకుంటాం. ఆ విధంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో ఒక 3 కేటగిరీ పోస్టులు ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ పోస్టుల వివరాలను ఇప్పుడు మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. పోస్ట్ నెంబర్ 1 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, పోస్ట్ నెంబర్ 2 అప్పర్ డివిజన్ క్లర్క్, పోస్ట్ నెంబర్ 3 లోయర్ డివిజన్ క్లర్క్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేటటువంటి పోస్టులు ఈ 3 పోస్టులే. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసుకుంటే సెలెక్ట్ అయితే లెవెల్ 4 ప్రకారం శాలరీ విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనం 55,000 రూపీస్ శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్. సేమ్ ఈ జాబ్ కూడా సెలెక్ట్ అయితే లెవెల్ 4 ప్రకారం శాలరీ అరౌండ్ 55,000 రూపీస్ శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఆల్ అలవెన్సెస్. ఇక వేకెన్సీస్ చూసుకుంటే ఒకే ఒక్క పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించడం అయితే జరిగింది. ఇక ఫైనల్లీ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్. ఈ జాబ్కి సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తారు విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనం 35 to 43,000 రూపీస్ వరకు శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఆల్ అలవెన్సెస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉంటే ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఇంకోటి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎస్పెషల్లీ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ క్యాండిడేట్కి కేటాయించడం అయితే జరిగింది. చూసినట్లయితే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి మనకి అప్లై చేయడానికి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు టైం అయితే ఉంది, అంటే ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారా, ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అనే రెస్ట్రిక్షన్స్ లేవు, ఏదైనా గ్రూప్తో అప్లై చేయొచ్చు. మనకి స్టెనోగ్రఫీ కాబట్టి షార్ట్ హ్యాండ్ స్కిల్స్ అయితే ఉండాలి. అది చూసుకున్నట్లయితే 80 words per minute అండ్ ట్రాన్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే 50 minutes అయితే ఉంటుంది అని కంప్యూటర్ మీద అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దట్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇక్కడ ఈ వివరాలని చూడొచ్చు. అండ్ ఆల్సో రిమైనింగ్ శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పేశాను. ఇక నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటాయించారు. అప్ టు 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ అని మెన్షన్ చేశారు. దీని అర్థం చూసుకుంటే మీరు డిగ్రీలో బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ చేస్తుంటే అప్లై అయితే చేయొచ్చు. బీటెక్ క్యాండిడేట్స్కి అవకాశం లేదు. దట్టు బీసీఏ వాళ్ళకి కూడా, బీబీఏ వాళ్ళకి కూడా అవకాశం అయితే లేదు. ఇక నెక్స్ట్ ఫైనల్లీ పోస్ట్ నెంబర్ 3 లోయర్ డివిజన్ క్లర్క్. ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఈ జాబ్స్ కూడా 27 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయడంతో పాటు మనకి 10th క్లాస్ లేదా 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ మీకు కాస్త స్ట్రేంజ్గా అనిపించవచ్చు, అంటే వింతగా అనిపించవచ్చు. ఏంటి లోయర్ డివిజన్ క్లర్క్కి 10th క్లాస్ అన్నారు, నిజమేనా కాదా అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసింది క్లియర్గా చూడండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ మినిమం టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. టైపింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అంటే దీని అర్థం మనం రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇంటర్మీడియట్ కాదు, ఈసారి ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి జస్ట్ 10th క్లాస్తో అప్లై చేయొచ్చు విత్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 30 words per minute అనేది ఇంగ్లీష్ అయినా హిందీలో అయినా సరే సరిపోతుంది. మనం ఏ లాంగ్వేజ్ చూసుకున్నా సరే సేమ్ స్పీడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అనే పాయింట్స్ కనిపించినా సరే వాటి గురించి కన్సిడర్ చేయొద్దు. వై? బికాస్ దట్ ఈస్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కాబట్టి వాటి గురించి మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో అప్లై చేయాలి. దెన్ నెక్స్ట్ హార్డ్ కాపీస్ని సెండ్ చేయాలి. నోటిఫికేషన్లో మినిమల్గా వేకెన్సీస్ ఉన్నాయి.
దాంతోపాటు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు, ఇలా హార్డ్ కాపీ సెండ్ చేయడం అంటే ఇంకా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం వల్లే కాంపిటీషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇటువంటి నోటిఫికేషన్స్ మీరు కాస్త ట్రై చేయాలంటే గట్టిగా ట్రై చేస్తే జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 10th డిసెంబర్ అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఆన్లైన్లో. వన్స్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ సెండ్ చేయడానికి మనకి 15th డిసెంబర్ వరకు టైం అయితే ఉంది. మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే హార్డ్ కాపీ సెండ్ చేయాల్సిన అడ్రస్ ఇప్పుడు నేను చెప్తాను, తర్వాత డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఒకసారి మనం హార్డ్ కాపీస్ని సెండ్ చేయాల్సినటువంటి డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే మనం స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం, ఫ్లాట్ నెంబర్ 5, సెక్టర్ 18, కొలంబీ హైవే, న్యూ పాన్వెల్, నావీ, ముంబై 410218. ఈ అడ్రస్కి మనం హార్డ్ కాపీస్ని సెండ్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ని మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మెజారిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ అయితే చేసాం. ఇంకా తెలుసుకోవాల్సిన సెలక్షన్ ప్రాసెస్ వివరాలు అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో మనం అప్లికేషన్ ఫీజు వివరాలు కూడా చూడాలి. ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్నటువంటి పోస్టులు అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. ఈ పోస్టులకు మీరు అప్లై అయితే చేయాలనుకుంటే మీరు అన్రిజర్వ్డ్ ఓబీసీ ఆర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్ అయినట్లయితే 700 రూపీస్ పే చేయాలి. లేదు ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎక్సర్విస్ మెన్ అయినట్లయితే 500 రూపీస్ పే చేసి ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి అప్లికేషన్ ఫీజు వివరాలను మెన్షన్ అయితే చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అంటారా చాలా సింపుల్లీ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అక్కడ రిక్వైర్మెంట్ ఫిల్ అవుతున్నాయా లేదా, డాక్యుమెంట్స్ ప్రాపర్లీ సబ్మిట్ చేశారా లేదా అని చెప్పి స్క్రూటనైజ్ చేసే ఒక టీం అయితే ఉండి నిశితంగా అప్లికేషన్స్ని పరిశీలించి మనకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి అడ్మిట్ కార్డ్స్ లేదా కాల్ లెటర్స్ లాంటివి ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అక్కడ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని బేస్ చేసుకుని మనకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మనకి సెలక్షన్ ప్రాసెస్. అయితే స్క్రూటనైజ్ అయితే చేస్తానంటున్నారు కదా, అప్లికేషన్ ఫీజు మనం పే చేయాలి. స్క్రూటనైజ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఒకవేళ మనం రిజెక్ట్ అయితే మన అప్లికేషన్ ఫీజు రీఫండ్ వస్తుందని ఒక చిన్న డౌట్ మీకు ఉంటే మీ డౌట్ కరెక్టే, రీఫండ్ అయితే రాదు అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ రీసెంట్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నెటిజం నుంచి రిలీజ్ అయినటువంటి వేరియస్ కేటగిరీ పోస్టుల రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నోటిఫికేషన్ చిన్నది అని చెప్పేసి అవాయిడ్ చేయకుండా ట్రై అయితే చేయడానికి ప్రయత్నించండి. నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, లేదా మీకు ఏదైనా డౌట్ ఉందనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఓవరాల్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ అయితే చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను.